నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. పాత చెల్లింపులకు పైసలేలా? పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షలు. చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్లు. నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలింపుపై ఆశలు. 4వ విడత డబ్బుల కొరత. వికారాబాద్ చెరువులోకి దూసుకెళ్లిన కారు, ప్రాణాలు తీసిన పొగమంచు. నల్గొండ జిల్లాలో పాదచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. ఘటనా స్థలానికి వెళ్తూ 4 దుర్మరణం. వికారాబాద్ చెరువులో కారు దూసుకెళ్లి మరొకరు. నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా. పాలమూరు రంగారెడ్డి ఆర్ఆర్లపై చర్చించే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేతల్లోనూ సమావేశం. సార్వత్రికంలో సత్తా చాటుదాం. జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు. చెవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్. ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన. అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇన్ఛార్జీలని వెల్లడి. 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. బ్యారేజీ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 1930 స్పందించడం లేదు. సరిగా అందని హెల్ప్ లైన్. సైబర్ బాధితులకు దక్కని సాంత్వన. మానవ మెదడును అనుకరించొచ్చు. సినాప్టిక్ ట్రాన్సిస్టర్ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. అల్ఫ్రాజోలం నెట్వర్క్ను ఛేదించిన టీఎస్ న్యాబ్. ప్రధాన సూత్రధారుల అరెస్ట్. నిందితుల్లో 2 కానిస్టేబుళ్లు. 31 కిలోల మత్తు పదార్థం స్వాధీనం. లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ. 28న హైదరాబాద్కు అగ్రనేత అమిత్ షా. మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో విస్తృత సమావేశం. శాసనసభ ఫలితాలపై సమీక్ష. రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం. దైవ సందేశం వినిపిస్తున్న బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు. ప్రార్థనలకు హాజరైన భక్తులతో సందడిగా చర్చి ప్రాంగణం. కేథడ్రల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్.